అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి 5 సంవత్సరాలు ప్రజల్ని హింస పెట్టి పాలించినటువంటి పాలన మనమంతా చూసాం. ఇప్పుడు మరలా మొదలు పెట్టాడు మరొక్క ఛాన్స్ అంటూ. ఒక్క ఛాన్స్కే దాదాపుగా 3 దశాబ్దాలుగా వెనక్కిపోయాం. మరలా మరొక్క ఛాన్స్ అని అంటే ఇక ఆంధ్ర రాష్ట్రం ఇక అప్పుల పాలే కాదు, మరొక అంధకారంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తెస్తున్నాడు. మాట తప్పను మడమ తిప్పను అని అన్నటువంటి వ్యక్తి ప్రతి మాట తప్పాడు, మడమ తిప్పాడు. విశ్వసనీయత అంటాడు, ఆ దేవుడున్నాడు అని అంటాడు. అసలు విశ్వసనీయతకి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. కనీసం నైతిక విలువలు లేకుండా ఈరోజు మీరు పరిపాలించినట్టు పాలన ప్రజలు, మరీ ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గంలో గిరిజనులు ఎందుకురా దేవుడా ఇలాంటి బాధుడు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎంత తొందరగా గద్దె దించుతామా అని చూస్తూ ఉన్నారు. అసలు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో ఒక రత్నం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతానని చెప్పావు. ఈరోజు మద్యపాన నిషేధం చేశావా? ఏరులై పారుతుంది మద్యం. అలాగే 2 బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానని చెప్పావు. ఒక బిడ్డడికి 15,000 ఒక ఫస్ట్ దఫాలో ఇచ్చి తర్వాత 13,000 మాత్రమే ఇచ్చావు. అలాగే ఈరోజు ఏదైతే తల్లుల మాంగళ్యాన్ని కాపాడుతానని చెప్పావు, జే బ్రాండ్ మద్యాన్ని ఇచ్చి నాసిరకం మద్యం ఇచ్చి ఎంతోమంది ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా మరణించినటువంటి సందర్భాల్లో ఆడపడుచుల మాంగళ్యాన్ని కూడా కనుగొన్నాం.